సంఘ సేవకుడు ప్రముఖ ఇవాంజలిస్ట్ బ్రదర్ హ్యారీ గోమ్స్ కన్నుమూశారు. కోయంబత్తూరులో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో క్రైస్తవ లోకం మూగపోయింది. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ భూమిపైకి ఎందరో వస్తారు కానీ కొందరే చరిత్రను సృష్టిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో సాధించారు. తొలుత పారిశ్రామికవేత్తగా రాణించారు. 400 మందికి పైగా అనాథలకు అండగా నిలిచారు. రోజువారీ బాగోగులు చూసుకున్నారు. క్రీస్తు గొప్పతనం తెలుసుకొని ఇవాంజలిస్ట్గా మారిపోయారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచం మొత్తం తిరిగారు. క్రీస్తు సేవలో అహర్నిశలు శ్రమించారు. ఎంతోమంది ఆదరాభిమానాలను పొందిన హ్యారీ గోమ్స్ దేవుడి సన్నిధికి చేరుకున్నారు. గోమ్స్కు అత్యంత సన్నిహితులు బ్రదర్ అనిల్, పాస్టర్ శామ్ కిషోర్తో పాటు యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా విచారం వ్యక్తం చేసింది. హ్యారీ గోమ్స్ మృతిపై అమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కొండలరావు విచారం వ్యక్తం చేశారు. ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ నుంచి దేవుని సేవ కోసం వెళ్లారని ఆయన తెలిపారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.